నెల్లూరు రుచులు అభిరుచులకి స్వాగతం సుస్వాగతం. ఇవాళైతే మనం వాంపూస చేసుకుంటున్నాము. మనమైతే వాంపూస అంటాం కానీ నెల్లూరు వాళ్ళు చాలామంది బయట వాళ్ళు కారపూస అంటారండి. అందుకోసం ముందుగా మనం శనగపిండిని తీసేసుకున్నాము. వాంపూసకి బియ్యపిండి కూడా కావాలి కాబట్టి బియ్యపిండిని కూడా రెడీగా పెట్టుకున్నాము. ఇక్కడ 1.5 కేజీ శనగపిండికి కేజీ బియ్యపిండి పడుతుందండి. ఈ బియ్యపిండి కలపడం వల్ల వాంపూస బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుందండి. ఇక్కడ ఇదిగోండి శనగపిండిని బియ్యపిండిని రెండు కలిసేలాగా కలిపేసుకోవాలి. కొలత గుర్తుపెట్టుకోండి. 1.5 కేజీ శనగపిండి, కేజీ బియ్యపిండి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ వేసిన తర్వాత మనం వాంపూసకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే వాము పొడి అండి. వాముని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనం వాంపూస ఒత్తుకునేటప్పుడు ఆ వాంపూస చిట్టికుండే హోల్స్లో అడ్డం పడకుండా ఉంటుంది. ఇక్కడ నేను 100 నుంచి 150 గ్రాములు వాము పొడి తీసుకున్నాను. 3 నుంచి 4 స్పూన్ల వెన్నపూస అండి. ఈ వెన్నపూస యాడ్ చేయడం వల్ల వాంపూస టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కలుపుకోవాలండి. ఈ పిండి ఎలా కలుపుకోవాలి అంటే మనం వాంపూస చిట్లో పెట్టి వత్తినప్పుడు మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా మనం వత్తకుండానే పిండి బయటకు వచ్చేయకూడదండి. అలా కలుపుకోవాలి. ఇక్కడ మాకు కొంచెం సాల్ట్ సరిపోవట్లేదు. ఈ స్టేజ్లో టేస్ట్ చూసి సాల్ట్ యాడ్ చేసుకున్నాము. మీకు వాము పొడి అట్లాంటివి కూడా ఆ స్టేజ్లో చూసి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇదిగోండి వాంపూస చిట్టి. మరీ పెద్దదిగా లేదు, హోల్స్ మరీ చిన్నవిగా లేవు. దీని వయసు 50 ఏళ్ళు. పెద్దమ్మ పెళ్ళైన కొత్తలో కొనుక్కున్నారండి. ఈ వాంపూస చిట్టికి లోపల వైపు బయట వైపు ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేయాలండి. ఇలా అప్లై చేయడం వల్ల ఆ పిండి అనేది అంటుకోకుండా ఉంటుందండి వాంపూస చిట్టికి. అంతే అండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వాంపూస ఒత్తేసుకోవడమేను. ఆయిల్ మాత్రం వేడిగా ఉండాల్సిందేను. ఆయిల్ వేడిగా లేదనుకోండి వాంపూస ఆయిల్ లాగేస్తుంది, క్రిస్పీగా ఉండదు. వాంపూస కాలడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగా కాలిపోతుంది. అందుకని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవడం. ఈ కలర్ అనేది మాకు కొంచెం ఎర్రగా ఇష్టం కాబట్టి ఎర్రగా కాల్చుకుంటున్నాము. లేదు మాకు ఎల్లో కలర్లో ఇష్టం అంటే ఇంత కాలకుండా కొంచెం ముందే తీసేసుకోండి. అంతే అండి. సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ వాంపూస రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి.